ఏం పాపారాయుడు ఊర్లో ఏమనుకుంటున్నారు? ఏం కథ మన పరిస్థితి? అనుకుంటున్నారు జనాలు, అనుకునే వాళ్ళు నీ అంత మగోడ లేడు, ఎంత పోటుగాడ లేడని జనాలు అనుకుంటున్నారు. అబ్బా అట్లా అంటున్నారు. ఒకటి అందుకుంటా చూడు. అందుకో చిత్తూరు చిన్నదానా నీ మనసులో నీలేనా, నెల్లూరు రజానా నీ మనసులో నీలేనా, ఏ ఎరుగుడి చిన్నదానా నీ మనసులో నీలేనా. ఎట్లుంది మన పాట? సూపర్. కోయిలు గాని పాడదు అట్లా పాట పాడినావు నువ్వు, మెచ్చుకోవాలి నీ పాటకి. మరి ఏందనుకేంటి పాపారాయుడు, మన పాట వినిపిస్తాము. ఇరా కానీ పిలిచాడు పోతున్నాడు వాడు. ఈరా పిలుచు. దండాలు సౌకర్య యాడికి పోతున్నారు ఈరా? ఏ వర్షం పడింది కదా, అందుకే ఏమైనా గుంటికి పాపిద్దామని చూసాకి పోతున్నా. అత్త ఏమేమి అతను పిలిచిరా? సౌకర్య పాట పాడతాడు ఈయన. అంటే ఇప్పుడు పాట పిలిచిండేది నీకు. పడతా చూడరా. అవునా? సరే సౌకర్య పాడండి. రావోయి చందమామ నా వింతగాన వినుమా, రావోయి చందమామ మన గాత ఇంత గనమా. ఎట్లుందిరా ఈరా? బ్రహ్మాండంగా ఉంది సౌకర్య. నీ పాట వింటుంటే నా చెవుల్లో పానకు పోసుకున్నట్టుంది. నీకేమనిపించిందిరా ఈరా? అవునా? నేను సరిగ్గా వినలేదు సౌకర్య. ఎప్పుడు సినిమా పాటలేనా? ఏదైనా సొంతంగా ఏదైనా పాట పందుకో, అప్పుడు చెప్తా ఎట్లుందా అని. అట్లా సరే పాట ఇస్తే చూడు. ఐడిసా బాయో సెట్ అన్న బంగ సెట్ బలుడేసిన పూల తోట ఒంగి రెండు పుల్ల కోయబోతే సిక్కితి నీ చేతిలో నా దక్కితి దయ వంచు పిల్లోడు మొక్కుతూ మొగ నేల బండ మోసమాయరా. ఏ ఎట్లా చూసుకోరా? ఏం పాట సౌకర్యం ఇది, ఎక్కడ వినలేదు నేను. కాదు సౌకర్య, నన్ను ఎందుకు పిలిపించినావు వీటికి? పాట నేను పాడతా ఇనేకే. మరి నేను చెప్పేకి లేదు. ఏంది అబ్బబ్బబ్బబ్బ అయ్యయ్యో అబ్బబ్బబ్బబ్బ అనేది ఏది ఇది? పక్కపమ్మనా వానికి తెలిసిన పాటలో పక్కరా మళ్ళా రాబోరా. సౌకర్య ఇప్పుడు ఒక్కసారి అందుకోండి పాట. బాగుందా బాగలేదా అనేది అయితే నేను చెప్పేస్తాను. ఇప్పుడు పాడదు కదరా? లేదు, ఇంకో పాట అందుకో సౌకర్యం చెప్తా. ఇడుసు ఇడుసల్లే, నాకు అదే కావాలా. అన్నాయే డావకురా లవ్ అన్నాయే డావకురా, ఏడిస్తే నీ కనలో నీలాలో వాలవురా. జో జో లాలి హాలాలి జో లాలి జో జో లాలి హాలాలి జో లాలి. అన్నాయే డావకురా లవ్ అన్నాయే డావకురా, ఏడిస్తే నీ కలలో నీలాలో వాడవురా. జో జో లాలి హలాలి జో లాలి. పాట అన్నా, పాట సంగతి ఏమో నాకు తెలియదు కానీ అన్నా నీ ముక్కుంది చూడన్నా, కర్రీగా ఉందన్నా. రా నేను అడిగేదేంది, నువ్వు చెప్పేదేంది చెప్పు. కాదనా, ఆ పాట అంటున్నావు కదా, పాటదేమో నాకు తెల్లు కానీ నీ ముక్కు అయితే మాత్రం చాలా అందంగా నల్లగా ఉందన్నా, బొగ్గులాగా. అదే మనిషిరా నువ్వేమన్నా? నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేదేంది? సరే అన్నా, అయితే నీ ముక్కే కాదను, నీ చెవులు కూడా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. నేను అడిగేది ఏంది, నువ్వు ముక్కు బాగుండేది అనేది ఏంది? అంటే మరి ఏంది చెప్పాలో సరిగానే చెప్పు నాకే. ఇప్పుడు పాట పాడుతుంది కదరా, అది చెప్పమంటే ఏందేందో చెప్తాను. పాటదే మళ్ళా ఆ పాటదే ముందులో సౌకర్యం పక్కన మారి. నీ చెవులు కూడా చూడు ఎంత బాగా కౌజు పిట్టలు ఉన్నట్టున్నాయి, కరుం అనేదట్ట భలే ఉన్నాయి సౌకర్యం నీ చెవులు కూడా. మళ్ళా చెవు బాగుందంటావు కదరా? నేనే పాడిన పాట చెప్పు నాకే. సౌకర్యం నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెప్తా నేను. చెప్పురా. నువ్వు పాడిన పాట లాస్ట్ లో జో అంటే మనము చిన్నప్పుడు ఇంత ముద్దు భూ పెట్టి కుక్కలు పిలుస్తాం చూ జో 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 అని, అట్లా కుక్కలు పిలిచే పాట ఉన్నట్టుంది సౌకర్యం నువ్వు పాడతా అంటే. అదలే ఏమేలే తలక తిరుగుతుంది అలేమని నీకే. ఇట్లా పాటలు పాడితే సౌకర్య కుక్క మురుగుందని మురుగుంటు అంటావా? ఏమలే ఏమి నీకే? ఏమే
ఏమన్నా ఆ సౌకర్య లాస్ట్ లో నువ్వు జో 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 లాలి అంటావు కదా ఆ. అందుకే అట్లా అనిపించింది అదే తలక తిరుగుతుందలేమని నీకేమన్నా సౌకర్యం ఏమైంది కాదు ఆ. నేను పాటలు పడుతుంటే ఎట్లా పాటలు పడతాను నేను వీడు పేర్లు పెడుతున్నాడు చూడు ఏ మీరా ఎట్లా వస్తున్నాడు మీరేగా చెప్పింది పాట ఎట్లుంది అంటే అది ఎట్లుంది రొట్టి జో రొట్టి జో రొట్టి జో అన్నట్టుంది చిన్నప్పుడు కుక్కలకి మనం భూ పెట్టి పిలుస్తాం చూడు అట్లా ఆ? ఆ పాటలు ఎట్లుండే నీకు తెలుసు ఇరా ఆ. ఆ పాటలు వినాలంటే నా చెవులు బయటకు వస్తాయి అట్లా పాట పాడతాడు సౌకర్యం నా చెవులు బయటకు వచ్చినాయి దాంట్లోకి పాయసం వచ్చినాయి అనేది కాదా ఈ అప్ప గొంతుతో ఆ పాట వింటా అంటే ఆ ఒరిజినల్ పాట రాసిన వాళ్ళకి వామిటింగ్ వచ్చేటట్టుంది ఈ కాకి గొంతుతో ఆ? పాపరాయుడు ఇట్లా మాట్లాడుతున్నాడు తెలుసులే సౌకర్యం ఇరాకే నేను పాట పాడితే ఆ, నీ ముక్కు బాగుందంటివే ఆ, నీ సోవు బాగుందంటే ఆ. నాకు గొంతు సరిపోలేదా నీకే నీ గొంత ఆ? కాకన్నా కావు కావు నీట్గా అరుస్తుంది ఆ 2 గులకరాయలకి నేర్చుకున్నావా వావ్, ఆవ్, ఆవ్ అంటారా ఎవరురా పాపారాయుడు చూడు పాపారాయుడు పాట ఎట్లుందని అడిగే పిలిచినారు కదా పిలిచినాము పాపం మన సౌకర్యం బాధపడతాడని నేను డైరెక్ట్ పాట గురించి చెప్పలేక నీ ముక్కు బాగుంది లేపా అంటే ఆ? అప్పటికన్నా ఊ అన్నాడా అనలే సరేలే అని మరి నీ సౌ బాగుందప్పా అంటే ఆ? మా నాయన మా తాత మా ముత్తాత అందరు నాకు ఒకే మాట చెప్పినారు తెలుసా ఏం చెప్తారా ఎవరైనా పిలిచి ఇది బాగుందా అని అంటే ఆ, అది బాగున్నా బాగలేకపోయినా నిజం చెప్పకూడదంట ఆ, వేరేది చెప్పాలంట అని మా ముత్తాత మా తాతకి మా తాత మా నాయనకి మా నాయన నాకు చెప్పినాడు అందుకే నేను నీ పాట బాగాలేదు కనుక నీ ముక్కు బాగుంది అంటే ఆటికన్నా విన్నావా నీతో ఎవరు పెట్టుంటో తెలుసా ఆ. పనకైన కుక్కని రాయితో కొట్టి కవ్వా అని వచ్చి మన పిర్రకి కొరికించుకుంటే ఎట్లుంటది అట్లుంటది ఎవరం నీత ఆ, ఎంత దళిద్రపు వేదవో కాకపోతే ఉలే నీ గురించి నువ్వే చెప్పుకోలే ఇక నీదే వింటాము పారని పాపారాయుడు ఇట్లా నాయనలు బుద్ధున్న మనసు తొలకరావద్దు ఏదో పిలిచమంటే పిలిచినాను సౌకర్యం ఏది మనమే పాడుకుందాం మనమే పాడుకుందాంలే నువ్వు పాడుతుంటే నేను వింటుంటాను నా పాట బాగా నచ్చుతాయి కదా నీకు సూపర్ మరి ఏడు కూడా పలుకుబడినాడు అట్లా మాట్లాడుతున్నాడు మంచి తెలుసు ఇరాకే పాట తిన్నోడు కాదు ఎప్పుడు ఆ, ఎప్పుడు కుక్కల దగ్గర నక్కల దగ్గర ఉండేవాడు మంచి పాట తినేవాడు కాదు వాడిని వీళ్ళతో పలుకుబడిలో ఏరు పిలిచే పాట వింటాడని చెప్తే నేను పిలిస్తే సౌకర్యం పాప అక్కడ పదర సౌకర్యం చూసారు కదా మన తగ్గుబడికి జమీందారు డ్రెస్ దా వేపిస్తే పాటలేమో అంతకుముందు బాగా పాడతాడు దీంట్లో పాడంటే మర్చిపోయినా ఈసారి కొంచెం దీనికి పొద్దున్న బ్రష్ చేసి తిక్కోండి రా బ్రెయిన్ కి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి 10 మంది పంచుకోండి మరొక వీడియోతో మరి కలుద్దాం బాయ్ బాయ్ కట్